సందర్భంగా ఒక ప్రోగ్రామ్ కూడా మన సెక్రటరీ లోకేష్ గారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శక్తి వైన్ షాప్ వల్ల పలు ఇబ్బందులు పడుతున్నామని మహిళలు హోంమంత్రి అనితకు మొరపెట్టుకున్నారు. పట్టణం పర్యటనలో భాగంగా కలెక్టరేట్కు వచ్చిన మంత్రి అనితను పలువురు మహిళలు కలిసి వినతి పత్రం అందజేశారు. వైన్ షాప్ యాజమాన్యం అర్ధరాత్రి వరకు అమ్మకాలు చేస్తుందని తెలిపారు. అక్కడే మద్యం సేవించిన తాగుబోతులతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. మహిళల ఫిర్యాదుపై మంత్రి అనిత సానుకూలంగా స్పందించారు. సమస్యను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పడేస్తున్నారు. మా ఇంటి ముందు మా ఇంటి గోడ మీద ముందు సీసాలు పెట్టుకుని తాగుతున్నారు. మా పిల్లలకి మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. సీసీటీవీ కెమెరాలు మా ఇంట్లో పడేటట్టు ఫోకస్ మా ఇళ్ల మీదకి పెట్టారు. మాకు ఆడవాళ్ళందరికీ చాలా ఇబ్బందిగా ఉంది. తాగి బాగా అల్లర్లు చేస్తున్నారు. రాత్రి 12 గంటల వరకు మగవాళ్ళు తాగి రోడ్లమ్మ తిరుగుతూనే ఉన్నారు. మా అందరికీ ఇబ్బందిగా ఉంది. కలెక్టర్ గారికి 9వ తారీఖున షాప్ పెడితే 10వ తారీఖున కలెక్టర్ గారికి ఇచ్చామండి. ఎవరు రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు అనిత మేడం గారికి ఇచ్చాము. అన్నీను మేడం గారు పరిష్కరిస్తామన్నారు. హోమ్ మినిస్టర్ గారికి ఇచ్చాము. మేడం గారు మేము పరిష్కరిస్తామని చెప్పారు. ఎక్స్చేంజ్ ఆఫీస్ లో కూడా ఇచ్చాము. వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ వైన్ షాప్ వాళ్ళు ఏమో కేసులు మా మీద దొంగ కేసులు పెడుతున్నారు. ఇలా మాకు ఇబ్బందిగా ఉందని కేసులు పెడుతున్నామని మా మీద రివర్స్ కేసులు పెడుతున్నారు. మీరు ఎవరితో చెప్పుకోండి అని ఆడవాళ్ళని మేము వ్యాపారాలు చేసుకోవాలి. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. నిర్మల్ జిల్లా